హాయ్ అండి, అందరూ బాగున్నారని ఆశిస్తూ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇవాళ కర్రీ ఏంటో లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని చక్కగా ఉల్లిపాయలు వేసుకొని పెద్ద ముక్కలే కోసుకోండి. టమాటా ఉల్లిపాయలు కోసుకొని పసుపు ఉప్పు తగినంత కారం మీకు నచ్చినంత వేసుకొని బాగా కొంచెం మగ్గేటట్టు వేయించుకోండి. మూత పెట్టుకోకుండా ఈ కర్రీ మొత్తం ఉండాలండి. మూత అసలు వాడకండి, అంటే లిడ్, ఇన్ ఇంగ్లీష్ లిడ్. ఓకే, డోంట్ యూజ్ ఎనీ లిడ్. ఇగోండి శనగలు. ఈ శనగలు మళ్ళీ చూపెడుతున్నారు, ఏం చేస్తారో అనుకోకండి, చాలా మంచి కర్రీ అండి. ఈ కర్రీ ఏమో దోశలతో ఇడ్లీలతో మీకు ఇగోండి ఈ పేస్ట్ ఏంటంటే శనగలు, పచ్చి శనగలు, ధనియాలు, జీలకర్ర, చిన్న అల్లం ముక్క, తెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసి కస్తూరి మెంతి వేసి గ్రైండ్ చేశానండి. ఒక కప్ ఆఫ్ కస్తూరి మెంతి. ఇది ఈ పేస్టే ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇగోండి ఇలా ములంకాళ్ళు వేసుకొని బాగా వేయించి వాటర్ వేయండి. మీరు బొంబాయి చట్నీ మర్చిపోతే చెప్తారు నాకు. ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం బాగుందని తింటారండి. మీకు అప్రిషియేట్ చేస్తూ తింటారు మీ కుకింగ్కి. మీకు ఎలాగ అప్రిషియేట్ రోజు చేస్తారులేండి, మీ కుకింగ్ కూడా అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడేమో వాటర్ మరుగుతున్నప్పుడు ఈ పేస్ట్ చేసాం కదండి, ఆ పేస్ట్ ఇగో ఇలాగేసి ఒక 2-3 గ్లాసెస్, బిగ్ గ్లాసెస్తో వాటర్ వేసుకొని బాగా కలపండి. కలిపేసి లో ఫ్లేమ్లో, తక్కువ ఫ్లేమ్లో చక్కగా దీనికి ఇలా సిమ్లో కలుపుతూ మధ్యని కలుపుకోండి, లేకపోతే అడుగంటిపోద్ది. ఎందుకంటే ఇది శనగల పేస్ట్ ఉన్నది కాబట్టి అడుగంటిపోద్ది. చక్కగా కలిపేసి ఇది బాగా కుక్ అయ్యాక ఒకసారి ఉప్పు టేస్ట్ చూడండి. ఇగోండి రైస్తో అన్నిటితో బాగుంటుంది. ఇప్పుడుదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.